ఎఫెసీ పత్రిక 1:8 ప్రకారం దైవ చిత్తానుసారమైన మర్మము వలన మాత్రమే మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన వస్తుంది. ఈరోజు మన దృష్టి మళ్లించబడింది, మన ఆలోచన విధానం మళ్లించబడింది, మన ఆలోచన మొత్తం కూడా కృపాక్షేమముల వెంట పరిగెడుతున్నాం మనం. అయితే బైబిల్లో భక్తుడు అంటాడు, నా వెంట కృపాక్షేమములు వచ్చును. మనమేమో రివర్సులో భక్తి చేస్తున్నాం, వాటి వెంట మనం పరిగెడుతున్నాం. ఎంత వింత చూడండి. ఇది పరిశుద్ధాత్ముడు కోరుకున్నటువంటి భక్తి సాధన కాదు కదా, ఇది లేఖనం చెబుతున్న భక్తి సాధన కాదు కదా. 7 వారాలు ఒక చోటికి వెళ్తే నాకు అద్భుతం జరుగుతుందని నమ్ముతున్న నీవు గుర్తుంచుకో, కలకాలం ఆయన నీతో నుండి అద్భుతంగా నిన్నే మార్చాలనుకుంటున్నాడు. అద్భుతాల వెంట నువ్వు పరిగెత్తకు, నువ్వే ఒక అద్భుతం అవుతావు ఒకరోజు. అవును, నువ్వే ఒక అద్భుతం అవుతావు ఒకరోజు. అందుకే నేను ఎప్పుడంటాను, ఆశీర్వాదాలు దేవుళ్ళ వెంట మనం పరిగెత్తడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోదాం, మనమే ఆశీర్వాదంగా మారేటట్లు మందిరంలో నాటపడదాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్క మాట అడుగుతాను, మనం అడిగినవన్నీ దేవుడు మనకి ఇస్తే మంచిదా, మనం అడగకపోయినా మనకు కావలసినవి దేవుడు ఇస్తే మంచిదా? మనం అడిగినవే దేవుడు ఇవ్వాలనుకుంటే కొన్నిటిని ఎలా అడగాలో కూడా నీకు తెలియదు, నీకు తెలియకుండా కొన్ని సాతానుకు నచ్చినవి కూడా అడిగేస్తావు, నీ సుఖభోగం నిమిత్తం కూడా అడిగేస్తావు. కానీ నువ్వు ఏం అడగకపోయినా నీకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏమిటో తెలుసా? దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుని ఆలోచన నెరవేర్చడానికి నువ్వు విరిగి నలగాలి. మొదట నువ్వెంత విరిగి నలుగుతావో, నీ పరిస్థితులు ఎన్ని పాఠాలు నీకు నేర్పిస్తాయో, భవిష్యత్తు కొరకు దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. మోషే భక్తుని వాడుకోవడానికి ముందు 40 సంవత్సరాలు నలగొట్టాడు. యోసేపును ముందుగా నలగొట్టి ఆ తర్వాతే ప్రధానిగా చేశాడు. పౌలు భక్తుని రాత్రి పగల్లో నలగొట్టి ఆయన సజీవమైన పత్రికగా, గ్రంథంగా వాడుకున్నాడు. దేవుని ప్రజ, ఈ బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడైనా సరే నలగకుండా ఆశీర్వాదంగా మారాడు అంటే అది అబద్ధం. శ్రమల గుండానే మన భక్తి సంపూర్ణం అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, శ్రమల వలన మనం ఆయనకు వారసులం అవుతామని కూడా బైబిల్ సెలవిస్తుంది.